ఓం శాంతి. ఈరోజు తేదీ అక్టోబర్ 31, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆర్డర్ చేయండి, హే భూతాలు, మీరు మా వద్దకు రాలేరు అని. మీరు వాటిని భయపెట్టినట్లయితే అవి పారిపోతాయి. ఈరోజు బాబా మొదట ప్రశ్న అడుగుతున్నారు, ఈశ్వరీయ నశాలో ఉండే పిల్లల జీవితం యొక్క శోభ ఏమిటి? బాబా జవాబు చెప్తున్నారు, సేవయే వారి జీవితం యొక్క శోభ. మాకు ఈశ్వరీయ లాటరీ లభించింది అన్న నశ ఉన్నప్పుడు మరి సేవ పట్ల అభిరుచి ఉండాలి. కానీ ఎప్పుడైతే లోపల ఎటువంటి భూతాలు ఉండవో అప్పుడే బాణం తగులుతుంది. బాబా రెండో ప్రశ్న అడుగుతున్నారు, శివబాబా పిల్లలుగా పిలువబడేందుకు హక్కుదారులు ఎవరు? బాబా జవాబు చెప్తున్నారు, ఎవరికైతే భగవంతుడు మా తండ్రి, మేము ఇటువంటి ఉన్నతాతి ఉన్నతుడైన తండ్రికి పిల్లలం అన్న నిశ్చయం ఉంటుందో అటువంటి నశాలో ఉండే యోగ్యులైన పిల్లలే శివబాబా పిల్లలుగా పిలువబడేందుకు హక్కుదారులు. ఒకవేళ క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే, నడవడిక రాయల్టీతో ఉండకపోతే వారు శివబాబా పిల్లలుగా పిలువబడలేరు. ఓం శాంతి. శివబాబా గుర్తున్నారా? స్వర్గ రాజ్యాధికారం గుర్తుందా? ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలోకి రావాలి, మేము అనంతమైన తండ్రికి పిల్లలము మరియు నిత్యం ఆ తండ్రిని స్మృతి చేస్తాము అని. స్మృతి చేయకుండా మనం వారసత్వాన్ని తీసుకోలేము. ఏ వారసత్వాన్ని? పవిత్రత వారసత్వాన్ని. కావున దానికోసం ఇటువంటి పురుషార్థాన్ని చేయాలి. ఎప్పుడూ ఎటువంటి వికారాల విషయము మా వద్దకు రాలేదు. కేవలం వికారాల విషయమే కాదు, అనగా ఒక్క భూతమే కాదు, ఏ భూతము మా ముందుకు రాలేదు అని ఇటువంటి శుద్ధ అహంకారం ఉండాలి. చాలా ఉన్నతాతి ఉన్నతుడైన భగవంతుని పిల్లలము. మనం కూడా ఉన్నతాతి ఉన్నతమైన వారం కదా. మాట నడవడిక ఎంత రాయల్గా ఉండాలి. వీరైతే పూర్తిగా పైసాకి కూడా కొరగనివారు. నా పిల్లలుగా పిలువబడేందుకు కూడా యోగ్యులు కారు అని నడవడిక ద్వారా తండ్రి అర్థం చేసుకోగలరు. లౌకిక తండ్రికి కూడా అనర్హులైన పిల్లలను చూసి లోపల ఇలా అనిపిస్తుంది, వీరు కూడా తండ్రియే. తండ్రి మనకు శిక్షణను ఇస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. కానీ కొందరు ఎలా ఉన్నారంటే వారు ఏమాత్రము అర్థం చేసుకోరు. అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు అన్న నిశ్చయం లేదు, నశ కూడా లేదు. పిల్లలైన మీ బుద్ధి ఎంత ఉన్నతంగా ఉండాలి. మనం ఎంత ఉన్నతాతి ఉన్నతుడైన తండ్రి పిల్లలము. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు. లోపల ఆలోచించండి, మేము ఎంత ఉన్నతాతి ఉన్నతుడైన తండ్రి పిల్లలము. మా క్యారెక్టర్ ఎంత ఉన్నతంగా ఉండాలి. ఈ దేవీ దేవతల మహిమ ఏదైతే ఉందో అది మన మహిమగా ఉండాలి. ప్రజలకు మహిమ అయితే లేదు కదా, ఒక్క లక్ష్మీనారాయణలే చూపించారు. కావున పిల్లలు ఎంతటి మంచి సేవ చేయాలి. ఈ లక్ష్మీనారాయణలు ఇరువురు ఈ సేవ అయితే చేశారు కదా. బుద్ధి ఎంత ఉన్నతంగా ఉండాలి. కొందరు పిల్లలైతే ఎటువంటి మార్పు లేదు. మాయతో ఓడిపోతే ఇంకా ఎక్కువ పాడైపోతారు. లేదంటే లోపల ఎంతటి నశ ఉండాలి. మనం అనంతమైన తండ్రి పిల్లలం. తండ్రి అంటారు, అందరికీ నా పరిచయాన్ని ఇస్తూ ఉండండి. సేవ ద్వారానే శోభను పొందుతారు. అప్పుడే తండ్రి హృదయం పైకి ఎక్కుతారు. ఎవరైతే తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారో వారే పిల్లలు. తండ్రికి పిల్లలపై ఎంతటి ప్రేమ ఉంటుంది. పిల్లలను తలపైకి ఎక్కించుకుంటారు.
అంతటి మోహం ఉంటుంది. కానీ అది హద్దులోని మాయావి మోహము. ఇది అనంతమైనది. పిల్లలను చూసి సంతోషించని తండ్రి అంటూ ఎవరైనా ఉంటారా? తల్లిదండ్రులకైతే అపారమైన సంతోషం కలుగుతుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని భావించాలి. బాబా మన ఒబీడియంట్ టీచర్ కూడా, విధేయుడైన టీచర్. అనంతమైన తండ్రి తప్పకుండా ఏదో ఒక సేవ చేసి ఉంటారు. కావుననే వారికి గాయనం కూడా ఉంది కదా. ఇది ఎంత అద్భుతమైన విషయం! ఎంతగా వారి మహిమ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో ఆ నశ ఉండాలి. సన్యాసులు అయితే నివృత్తి మార్గానికి చెందినవారు. అసలు వారి ధర్మమే వేరు. ఇది కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. సన్యాస మార్గం గురించి మీకు తెలియదు కదా. మీరు గృహస్థ ఆశ్రమంలో ఉంటూ భక్తి మొదలైనవి చేసేవారు. మీకు తర్వాత జ్ఞానం లభిస్తుంది. వారికైతే జ్ఞానం లభించేదే లేదు. మీరు ఎంత ఉన్నతంగా చదువుతారు, కానీ ఎంత సాధారణంగా కింద కూర్చొని ఉన్నారు. దిల్వాడా మందిరంలో కూడా మీరు కింద తపస్యలో కూర్చున్నారు. పైన వైకుంఠం ఉంది. పైన వైకుంఠం ఉండడాన్ని చూసి మనుష్యులు స్వర్గం పైనే ఉంటుంది అని భావిస్తారు. పిల్లలైన మీకు లోపల ఇది స్కూల్ అని, మనం చదువుతున్నాం అని ఈ విషయాలన్నీ రావాలి. ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళినప్పుడు కూడా బుద్ధిలో ఈ విషయాలు నడుస్తూ ఉన్నట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది. అనంతమైన తండ్రి గురించి అయితే ప్రపంచంలో వారికి తెలియదు. తండ్రికి కొడుకుగా అయ్యి ఆ తండ్రి చరిత్ర గురించి తెలియని మూర్ఖులను ఎప్పుడైనా చూసారా? తెలియని కారణంగానే వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. భగవంతుడిని నీవే పూజ్యుడివి, నీవే పూజారివి అని అంటారు. మేము ఎంత ఉన్నతమైన పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ మేమే పూజారులుగా అయ్యాం అని పిల్లలైన మీకు లోపల ఎంత సంతోషం ఉండాలి. ఏ శివబాబా అయితే మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేస్తారో, మళ్ళీ డ్రామా అనుసారంగా వారినే మీరు పూజించడం ప్రారంభిస్తారు. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఈ విషయాల గురించి ప్రపంచంలో వారికి తెలియదు. తండ్రి పిల్లలైన మీకు ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అని లోపల ఎంత సంతోషం ఉండాలి. భగవంతుడు వచ్చి చదివిస్తారు. ఇది ఎప్పుడూ వినను కూడా విని ఉండరు. వారు గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అని భావిస్తారు. కావున శ్రీకృష్ణుడే చదివిస్తారేమో అని భావిస్తారు. మంచిది, శ్రీకృష్ణుడే అని భావించినా కానీ ఎంతటి ఉన్నతమైన అవస్థ ఉండాలి. మనుష్య మతము మరియు ఈశ్వరీయ మతము అనే పుస్తకం కూడా ఒకటి ఉంది. దేవతలకైతే ఇలా మతమును తీసుకునే అవసరమే ఉండదు. ఈశ్వరీయ మతాన్ని మనుష్యులే కోరుకుంటారు. దేవతలకైతే ముందు జన్మలో మతం లభించింది. దాని ద్వారా ఉన్నతమైన పదవిని పొందారు. ఇప్పుడు పిల్లలైన మీకు శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతం లభిస్తుంది. ఈశ్వరీయ మతముకు మరియు మనుష్య మతముకు ఎంతటి తేడా ఉంది? మనుష్య మతం ఏం చెప్తుంది? ఈశ్వరీయ మతం ఏం చెప్తుంది? మరి తప్పకుండా ఈశ్వరీయ మతంపై నడవవలసి ఉంటుంది. కొంతమంది ఎవరినైనా కలుసుకునేందుకు వెళ్ళినప్పుడు ఏం తీసుకువెళ్ళారు, ఎవరికి ఏ కానుకనివ్వాలి అన్నది గుర్తుండదు. ఈ మనుష్య మతము మరియు ఈశ్వరీయ మతం యొక్క వ్యత్యాసం చాలా అవసరం. మీరు మనుష్యులుగా ఉన్నప్పుడు అసురీ మతం ఉండేది, మరియు ఇప్పుడు
ఈశ్వరీయ మతం లభిస్తుంది. వీటి మధ్యన ఎంత తేడా ఉంది? ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ మనుష్యుల ద్వారా తయారు చేయబడినవే. తండ్రి ఏమైనా శాస్త్రాలని చదివిస్తారా? తండ్రి అంటారు, నేను ఏ తండ్రికైనా కొడుకునా? నేను నేర్చుకునేందుకు ఏ గురువుకైనా శిష్యుడినా? కావున ఈ విషయాలన్నిటినీ కూడా అర్థం చేయించాలి. కోతి బుద్ధి కలవారు అని తెలిసినా కానీ మందిర యోగ్యులుగా అయ్యేవారిగా కూడా ఉన్నారు కదా. ఇలా ఎంతో మంది మనుష్య మతంపై నడుస్తారు. మళ్ళీ మేము ఈశ్వరీయ మతము ద్వారా ఎలా తయారవుతాము అన్నది వినిపిస్తారు. వారు మనల్ని చదివిస్తారు. భగవాను వాచ్య మనం వారి నుండి చదువుకునేందుకు వెళ్తాం. మనం రోజు 1 గంట 3/4 గంట వెళ్తాం. క్లాసుకు ఎక్కువ సమయం కూడా తీసుకోకూడదు. స్మృతి యాత్ర అయితే నడుస్తూ తిరుగుతూ కూడా జరగగలదు. జ్ఞానము మరియు యోగము రెండు చాలా సహజమైనవి. అల్ఫ్ భగవంతుడు అన్న పదం ఒక్కటే. భక్తి మార్గంలో అయితే ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. వాటన్నిటినీ పోగు చేస్తే మొత్తం ఇల్లు అంతా శాస్త్రాలతో నిండిపోతుంది. వీటిపై ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఇప్పుడు తండ్రి అయితే చాలా సహజంగా తెలియజేస్తారు. కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి ఇచ్చే వారసత్వము స్వర్గ రాజ్యాధికారం. మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు కదా. భారత్ స్వర్గంగా ఉండేది కదా. మీరు మర్చిపోయారా? దీనిని కూడా డ్రామా రాత అనే అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. వారు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చదివించేందుకు వస్తారు. అనంతమైన తండ్రి వారసత్వంగా తప్పకుండా కొత్త ప్రపంచమైన స్వర్గమే ఉంటుంది కదా. ఇది చాలా సహజమైన విషయం. లక్షల సంవత్సరాలు అని అనేటప్పటికీ బుద్ధికి తాళం పడినట్లుగా అయిపోయింది. అసలు ఆ తాళం తెరుచుకోదు. తాళం ఎలా పడిపోయిందంటే ఇంతటి సహజమైన విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు. ఒకే విషయం చాలు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఎక్కువగా ఏమీ చదివించకూడదు. ఇక్కడ మీరు 1 క్షణంలో ఎవరినైనా స్వర్గవాసులుగా చేయగలరు. కానీ ఇది స్కూల్. అందుకే మీ చదువు కొనసాగుతూ ఉంటుంది. జ్ఞాన సాగరుడైన తండ్రి మీకు జ్ఞానాన్ని ఎంతగా ఇస్తారంటే సాగరాన్ని సిరాగా చేసి మొత్తం అడవినంతటినీ కలముగా చేసినా అది అంతమవ్వదు. జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఎంత సమయం అయ్యింది? భక్తి ప్రారంభమయ్యి అర్ధకల్పం అయ్యింది. జ్ఞానమైతే మీకు ఒకే జన్మలో లభిస్తుంది. తండ్రి మిమ్మల్ని కొత్త ప్రపంచం కోసం చదివిస్తున్నారు. ఆ దైహికమైన స్కూల్లోనైతే మీరు ఎంత సమయం చదువుతారు? 5 సంవత్సరాల వయసు నుండి 20-22 సంవత్సరాల వయసు వరకు చదువుతూ ఉంటారు. సంపాదన తక్కువ మరియు ఖర్చు ఎక్కువ చేస్తే నష్టం కలుగుతుంది కదా. తండ్రి ఎంత సంపన్నులుగా చేస్తారు, మళ్ళీ దివాలా కోరుగా అయిపోతారు. ఇప్పుడు భారత్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. నషాతో అర్థం చేయించాలి. మాతలు లేచి నిలబడాలి. వందే మాతరం అని మీకే గాయనం ఉంది. భూమిని వందే మాతరం అనరు. వందే మాతరం అని మనుష్యులకే నమస్కరించడం జరుగుతుంది. ఏ పిల్లలైతే బంధన ముక్తులుగా ఉన్నారో వారే ఈ సేవ చేస్తారు. అది కూడా కల్పపూర్వం ఏ విధంగా బంధన ముక్తులుగా అయ్యారో అలా అవుతూ ఉంటారు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. మాకు తండ్రి లభించారు అని తెలుసు. కావున ఇప్పుడిక ఆ తండ్రి సేవనే చేయాలి, అదే చాలు అని భావిస్తారు.
బంధనం ఉంది అని అనేవారు గొర్రెల లాంటివారు. మీరు ఈశ్వరీయ సేవ చేయకండి అని ప్రభుత్వం ఎప్పుడూ అనలేదు. మాట్లాడే ధైర్యం ఉండాలి కదా. ఎవరిలోనైతే జ్ఞానం ఉంటుందో వారు చాలా సహజంగా బంధన ముక్తులుగా అవ్వగలరు. జడ్జికి కూడా అర్థం చేయించవచ్చు. మేము ఆత్మిక సేవ చేయాలనుకుంటున్నాము, ఆత్మిక తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అని. క్రిస్టియన్లు విముక్తులుగా చెయ్యండి, గైడ్గా అవ్వండి అని అంటారు. ఎంతైనా భారతవాసుల కన్నా వారి బుద్ధి బాగుంది. పిల్లలైన మీలో మంచి వివేకవంతులు ఎవరైతే ఉన్నారో వారికి సేవ పట్ల అభిరుచి ఎంతగానో ఉంటుంది. ఈశ్వరీయ సేవతో ఎంతో లాటరీ లభించనున్నది అని భావిస్తారు. కొందరైతే లాటరీ మొదలైన వాటిని అర్థమే చేసుకోరు. వారు అక్కడికి వెళ్ళి కూడా దాసీలుగానే అవుతారు. పోనీలే, దాసీగా అయినా పర్వాలేదు, చండాలునిగా అయినా పర్వాలేదు, స్వర్గంలో అయితే ఉంటాము కదా అని వారు భావిస్తారు. వారి నడవడిక కూడా అలాగే కనిపిస్తుంది. అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారని మీరు భావిస్తారు. ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు. తండ్రి వీరి ద్వారా పిల్లలను చదివిస్తున్నారు. కొందరైతే ఈ మాత్రం కూడా అర్థం చేసుకోరు. ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే సమాప్తం. ఇక్కడ కూర్చున్నా కూడా ఏమీ అర్థం చేసుకోనట్లే ఉంటారు. బుద్ధి బయట భ్రమిస్తూ ఎదురు దెబ్బలు తింటూ ఉంటుంది. ఒక్క భూతము కూడా తొలగదు. చదివించేవారు ఎవరు కానీ తయారవుతుంది ఎలా? షౌకార్లకు కూడా దాసీలు తయారవుతారు కదా. ఇప్పుడు కూడా షౌకార్ల వద్ద ఎంతమంది నౌకర్లు ఉంటారు? సేవ కోసం అయితే పూర్తిగా ఎగురుతూ ఉండాలి. పిల్లలైన మీరు శాంతి స్థాపనార్థం నిమిత్తమయ్యారు. విశ్వంలో సుఖము శాంతులను స్థాపన చేస్తున్నారు. మనం శ్రీమతంపై స్థాపన చేస్తున్నామని, ఇందులో ఏ విధమైన అశాంతి ఉండకూడదని మీకు ప్రాక్టికల్గా తెలుసు. తండ్రి ఇక్కడ కూడా మంచి మంచి కుటుంబాలను చాలా చూశారు. ఒకే ఇంట్లో 6-7 కోడళ్ళు కలిసి మెలిసి ఎంతో ప్రేమగా ఉంటారు. ఎంతో శాంతి ఉంటుంది. మా ఇంట్లో అయితే స్వర్గం ఉంది, ఎటువంటి గొడవల యొక్క విషయమే లేదు, అందరూ ఆజ్ఞాకారులుగా ఉన్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సమయంలో బాబాకి కూడా సన్యాసపు ఆలోచనలు ఉండేవి. ప్రపంచంపై వైరాగ్యం ఉండేది. ఇప్పుడు ఇది అనంతమైన వైరాగ్యం, ఏమీ గుర్తుకు రాకూడదు. బాబా అయితే పేర్లు మొదలైన వాటిని మర్చిపోతారు. పిల్లలంటారు, బాబా మీరు మమ్మల్ని తలుచుకుంటారా? బాబా అంటారు, నేనైతే అందరినీ మర్చిపోవాలి. మర్చిపోను, అలాగని గుర్తించుకోను. అనంతమైన వైరాగ్యం కదా, అందరినీ మర్చిపోవాలి. మనం ఇక్కడి నివాసులం కాదు. తమ స్వర్గ వారసత్వాన్ని ఇవ్వటానికి తండ్రి వచ్చి ఉన్నారు. అనంతమైన తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు విశ్వానికి అధిపతులుగా అయిపోతారు. అర్థం చేయించేందుకు ఈ బ్యాడ్జి ఎంతో బాగుంది. ఎవరైనా ఇది కావాలి అని అడిగితే ఇలా చెప్పండి, మీరు అర్థం చేసుకొని తీసుకోండి. ఈ బ్యాడ్జీని అర్థం చేసుకోవడం ద్వారా మీకు విశ్వ రాజ్యాధికారం లభించగలదు అని. శివబాబా ఈ బ్రహ్మ ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఈ విధంగా అవుతారు. దేవతా ధర్మానికి చెందిన వారిలో గీతను చదివేవారు ఎవరైతే ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు. కొందరు దేవతలు ఎందుకు దిగజారుతారు అన్న ప్రశ్న అడుగుతారు. అరే, ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. పునర్జన్మలు తీసుకుంటూ కిందకైతే దిగుతారు కదా. చక్రమైతే తిరిగేది ఉంది. ప్రతి ఒక్కరి హృదయంలోకి ఇది తప్పకుండా వస్తుంది.
నేను సేవను ఎందుకు చెయ్యలేకపోతున్నాను? తప్పకుండా నాలో ఏదో లోపం ఉంది. మాయా భూతాలు ముక్కు పట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తాం. మీరు యాత్రికులు కదా, దూరదేశం నుండి ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తారు. మనం అమరలోకంలోకి వెళ్ళాలి అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఈ మృత్యులోకం అంతం అయిపోనున్నది. తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తారు. చాలా బాగా ధారణ చెయ్యాలి. దీనిని మళ్ళీ నెమరు వేస్తూ ఉండాలి. కర్మభోగం యొక్క రోగము తిరగబడుతుంది అని కూడా తండ్రి అర్థం చేయించారు. మాయ విసిగిస్తుంది కానీ తికమక పడకూడదు. ఏదైనా కొంచెం జరిగితే హైరానా పడిపోతారు. రోగ్రస్తులై ఉన్నప్పుడు మనుషులు భగవంతుణ్ణి ఇంకా ఎక్కువగా తలుచుకుంటారు. బెంగాల్లో ఎవరైనా చాలా రోగ్రస్తులుగా అయితే వారికి రాముణ్ణి స్మరించండి, రాముణ్ణి స్మరించండి అని చెప్తారు. ఇక వారు చనిపోయే స్థితిలో ఉన్నారని అనిపిస్తే గంగ వద్దకు తీసుకువెళ్ళి హరి అని జపించండి, హరి అని జపించండి అని చెప్తారు. మరి మళ్ళీ వారిని తీసుకువచ్చి కాల్చవలసిన అవసరం ఏముంది? గంగలోనే వేసేయచ్చు కదా. మొసళ్ళు చేపలకు ఆహారం అవుతారు. శరీరం ఆ రకంగా పనికొస్తుంది. పార్సీయులు శవాన్ని అలా పెట్టేస్తారు. వారి ఎముకలు కూడా పనికొస్తాయి. తండ్రి అంటారు, మీరు ఇతర విషయాలన్నిటినీ మరిచి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. బాబా ధారణ కొరకు ముఖ్య సారం చెబుతున్నారు. 1. బంధన ముక్తులుగా అయ్యి భారత్ యొక్క సత్యమైన సేవను చేయాలి. మమ్మల్ని ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు. మేము ఆత్మిక సేవలో ఉన్నాం అని నషాతో అర్థం చేయించాలి. ఈశ్వరీయ సేవ చేసే ఉత్సాహం కలుగుతూ ఉండాలి. 2. కర్మ భోగపు రోగాలలో లేక మాయా తుఫానుల్లో తికమక పడకూడదు, లేక హైరానా పడకూడదు. తండ్రి ఏ జ్ఞానాన్నైతే ఇచ్చారో దానిని నెమరవేస్తూ తండ్రి స్మృతిలో హర్షితంగా ఉండాలి. బాప్దాదా ఈరోజు వరదానమిస్తున్నారు. శ్రేష్ఠ ఆత్మా భవ. నిరాకారి మరియు సాకారి 2 రూపాల స్మృతి చిహ్నాన్ని విధిపూర్వకంగా జరుపుకొనే శ్రేష్ఠ ఆత్మా భవ. దీపావళి అనేది అవినాశిగా వెలుగుతున్న అనేక దీపాలకు స్మృతి చిహ్నం. మెరుస్తున్న ఆత్మలైన మీరు ప్రమిదలోని దీపపు వెలుగులా కనిపిస్తారు. అందుకే మెరుస్తున్న ఆత్మల దివ్య జ్యోతి యొక్క స్మృతి చిహ్నాన్ని స్థూల దీపములోని జ్యోతిగా చూపించారు. కావున ఒకవైపు నిరాకారి ఆత్మరూపంలో స్మృతి చిహ్నం ఉంది, మరొక వైపు మీ భవిష్య సాకార దివ్య స్వరూపమైన లక్ష్మీ రూపంలో స్మృతి చిహ్నం ఉంది. ఈ దీపావళియే దేవ పదవిని ప్రాప్తింపచేస్తుంది. కావున శ్రేష్ఠ ఆత్మలైన మీరు మీ స్మృతి చిహ్నాన్ని స్వయమే జరుపుకుంటున్నారు. బాబా స్లోగన్ ఇస్తున్నారు. నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసేందుకు మీ భావనలను శుభమైనవిగా మరియు అనంతమైనవిగా చేసుకోండి. ఓం శాంతి.